మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మనిషి కనపడగానే అలా ఉన్నాడేటి దరిద్రంగా. నీకు ఎలా తెలిసింది ఆ విషయం? దరిద్రం అంటే పేదరికం అంటే, పేదరికం అంత అసహించుకోవలసింది ఏం లేదమ్మా. ఇతరుల్ని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించడం కంటే ఎవరిని దోచుకోకుండా పేదవాడుగా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి. నువ్వు ఎందుకయ్యా ఇంత పేదవాడిగా ఉన్నావంటే నేను ఎవరిని దోచుకోలేదని చెప్పండి. దోచుకునే ధనవంతులు అవుతున్నారు. 1 2 కోట్లు ఉంటే వేరండి, 1000 కోట్లు ఎలా వచ్చేస్తున్నాయి ఆస్తులు? ఎన్ని భూములు ఆక్రమించకపోతే, ఎంతమందిని ఏడిపించుకు తినకపోతే ఈ ఆస్తులన్నీ వస్తున్నాయండి. మరి వీళ్ళ దుర్మార్గులు పేదవాళ్ళ? పేదవాడెవడు, ఇబ్బంది పడుతున్నవాడెవడు ఆర్థికంగా ఆ విషయం చెప్పుకుందుకు ఏం బాధపడి నేను అవన్నీ దోచుకోలేదే అందుకే ఇలా ఉన్నాను, నీకు మళ్ళీ దోచుకుంటే చాలా పెద్దవాడిని అయ్యేవాడిని అని చెప్పండి. మూతి పగిలినట్టు ఉంటుంది జవాబు. మళ్ళీ చేయకుండా ఉంటాడు ఆ పని. దేశంలో పేదరికాన్ని ఎప్పుడు ఆక్షేపించడానికి వీల్లేదండి. శీలం కోల్పోతే చెప్పండి, విద్య లేకపోతే చెప్పండి, ప్రవర్తన మంచిది కాకపోతే చెప్పండి, చేతకాని వాళ్ళ కూర్చుంటే చెప్పండి. ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడతారేమిటండి?